ఆంధ్రప్రదేశ్లో కొండలు గుట్టలు మాయమవుతున్నాయి. కూటమి పాలనలో పచ్చ మాఫియా రెచ్చిపోతోంది. ఏకంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే గ్రానైట్ మాఫియా బరితెగించింది. పట్టపగలు ప్రకృతి సంపదను కొల్లగొడుతుంటే బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి మైనింగ్ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. ఎక్కడ ఏం జరుగుతుందో కానీ కొండలు గుట్టలు మాయమైపోతున్నాయి. చూస్తున్నారుగా పెద్ద పెద్ద కొండల్ని ఎలా పిండి చేస్తున్నారో. గ్రానైట్ మాఫియా బరితెగింపుకు ఇంతకంటే నిదర్శనం ఏముంది? అధికారంలో ఉన్నది తామే, ఇక తమను అడిగేవారు ఎవరన్నట్టుగా రెచ్చిపోతున్నారు టీడీపీ నేతలు. ఇది ఎక్కడో కాదు, సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్. ఇది ఏ క్వారీకి పర్మిషన్ లేదు, అధికారంలో ఉన్నాం, అందినంత దోచుకోవడమే తమ పని అన్నట్టుగా మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. బ్లాస్టింగ్లతో కొండలు గుట్టల్ని సర్వనాశనం చేస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్లు లారీల మీద వేసుకుని పట్టపగలే దర్జాగా పొరుగున ఉన్న తమిళనాడుకు రవాణా చేస్తున్నారు. పచ్చనేతల కనుసన్నల్లో కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న అక్రమ మైనింగ్ వల్ల ప్రకృతి సంపదను కొల్లగొడుతూ కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటున్నారు పచ్చనేతలు. ప్రజలు అధికారం ఇచ్చింది దోచుకోవడానికే అన్నట్టుగా కుప్పం నియోజకవర్గంలో మైనింగ్ దందా సాగుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా అధికారంలో ఉండగానే 4 రాళ్లు వెనకేసుకోవాలనుకుంటున్న పచ్చ పార్టీ నేతలు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఇదేంటి, అనుమతులున్నాయా అని ఎవరైనా అడిగితే తమ వెనుక ఉన్నది ఎవరో తెలుసా అని బెదిరింపులకు దిగుతున్నారు. బరితెగించి సాగుతున్న మైనింగ్ దందా గురించి అధికారులకు తెలియదా అంటే అంతా తెలుసు. అధికారులతో పచ్చ మాఫియా తెర వెనుక ఓ ఒప్పందం చేసుకునే ఈ దందా సాగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు చుట్టం చూపుగా కుప్పానికి వచ్చినట్లుగానే మైనింగ్ అధికారులు కూడా తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి మమా అనిపిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే కొద్ది రోజులుగా విమర్శలు విపరీతంగా రావడంతో గ్రానైట్ దిమ్మెలతో వెళుతున్న 2 లారీలను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసింది రవ్వంతే అయితే అక్రమంగా రవాణా అవుతుంది మాత్రం కొండంతా. 4 ఏళ్ల క్రితం కుప్పంలో ప్రతిపక్ష నేత హోదాలో కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు శాంతిపురం మండలంలో అటవీ ప్రాంతంలో జరుగుతున్న క్వారీలను పరిశీలించి పర్యావరణానికి హానికరమంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఇప్పుడు అదే కుప్పం నియోజకవర్గంలో తాను ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే యథేచ్ఛగా అక్రమ మైనింగ్ సాగుతుంటే పట్టించుకున్న పాపాన పోలేదు.